రమేష్ రెడ్డి గారు అంటే ఇంత సమగ్రంగా ఉన్నటువంటి పాట ఇంత పూర్తి స్థాయిలో తెలంగాణ ఇతిహాసాన్ని తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని తెలంగాణ సారస్వతాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాట తెలంగాణ మొదటి ముఖ్యమంత్రికి ఎందుకు నచ్చలేదు అనేది నా ప్రశ్న రమేష్ రెడ్డి గారు. ఆయనకు నచ్చింది కేసీఆర్ నచ్చలేదు కాదు, నచ్చలేదని ఇప్పుడు అబద్ధం. నచ్చలేదని చెప్పి యొక్క కారణంతో రాష్ట్ర గీత చేసిన ఆపించింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు తెలంగాణకు సంబంధించిన ఏ క్రెడిట్ కూడా కేసీఆర్ ఫ్యామిలీకి దక్కాలి, వేరే వాళ్ళకు దక్కకూడదు, వాళ్ళకి పేరు రావాలి. మీరు చూసుకునే మీతో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు అందరికి పేరు వస్తే వాళ్ళ తెలంగాణ తెచ్చినట్టు వాళ్ళ కోసం క్రెడిట్ పోతుంది, అది పోదు. 100% వాళ్ళకే రావాలా. ఇప్పుడు కేసీఆర్కి ఇంకో కూతురు కొనుక్కుండి అదే పాట వాళ్ళు రాస్తే అసలు ఇంతకైనా పాట గొప్ప ఎవరు రాయారు, 1,00,000 సంవత్సరాలను ఎవరు రాయారని చెప్పేసి ఆ పాటని ప్రకటించేసి తెలంగాణ రాష్ట్రం అవ్వడం కూడా ఇచ్చేవారు. అంటే వాళ్ళు ప్రతిదీ వాళ్ళ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఒక చిన్న పిల్లాడికి అడిగినా ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఆ పాట పట్టుకున్నప్పుడు తెలుసు తెలంగాణ పోరాటంలో పాట నచ్చకపోవడం ఏంటి? నీకు తెలంగాణ పోరాటంలో పాట నచ్చదు, ఇప్పుడు నచ్చదు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులు నచ్చరు, ఇప్పుడు నచ్చదు. తెలంగాణ పోరాటం శ్రీకాంత్ సారి ఆత్మహత్య చేసుకుంటూ దాన్ని నువ్వు వాడుకుంటావు, కానీ శ్రీకాంత్ సారి తల్లికి ఒక పదవి ఇవ్వడానికి నీకు అంటే అవకాశం రాదు, కనీసం ఆలోచన. ఎందుకు? ఒకటే కారణం, ఏ చేసిన వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాలి, వేరే వాళ్ళకు క్రెడిట్ పోవద్దు. ఈ ఉద్దేశంతోనే మొత్తం తెలంగాణ వాదం పక్కకు పెట్టేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం దోచుకొని మొత్తం ఆర్థిక విధానాన్ని కూడా భ్రష్టుపట్టించారు. రమేష్ రెడ్డి గారు ప్రధానంగా తెలంగాణ స్పిరిట్ ఏదైతే ఉందో తెలంగాణ స్పిరిట్కి దూరం అయ్యే క్రమంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఆచరణలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిందనే విమర్శలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? వాస్తవం అంతే. మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ పెట్టాము, కాపుల కుక్కలాగా ఉంటానప్పుడు తెలంగాణ పదవిని పక్కన పెట్టేసి టీఆర్ఎస్ పుట్టింది దేనికోసము? నీకు ఏ పది వద్దు, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకు ఇప్పుడు ఎక్కడ ఉంది, నేను కాపుల కుక్కలాగా ఉంటావు అని చెప్పిండు. ఇప్పుడు నేను ఏమనుకోవాలి, తెలంగాణ వాదిగా ఆయన కాపుల కుక్కలాగా ఉంటున్నాడు, నువ్వు మొదటి కుక్కలాగా తయారైండు అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చేసి ప్రతిదీ వాళ్ళకి పెట్టేది కావాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా అరవింద్ గారు. వాళ్ళ పౌరులు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి అంతే ఉంటే కూడా అతను ఏమన్నాడు, పదం వాడిండు. ఇప్పుడు అదే రండా అనే పదం వేరే వాళ్ళకు వాడితే వీళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. అదే వాళ్ళు వాడితే మాత్రం మేమంతా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, బూతులకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ పెట్టేంట అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఆయనకి పేటెంట్ ఉందేమో. రమేష్ గారు ఆయనకి పేటెంట్ ఉందేమో. లేదు మరి పేటెంట్ చెప్తాం, మరి బూత్ లో ఫ్యామిలీ పేటెంట్ అని చెప్పుకోవాలి. మరి అప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఒక మాట చుట్టూ బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆవేశం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు కేసీఆర్ చేసినట్టుగా వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి. ఇదే పదాన్ని ఒక కేంద్ర మంత్రి దృష్టిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒక సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కూడా బయటకు వచ్చినాయి. వీటి చుట్టూ వివాదం తిరుగుతోంది. అది ఒక సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ ఇంత ప్రధానమైనటువంటి అంశాన్ని రాష్ట్ర గీతం అనేటటువంటి అంశాన్ని విస్మరించడంతో పాటు రాష్ట్ర గీతం ఇప్పుడు అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిందో గుర్తించి దానికి సంబంధించిన ప్రాసెస్ ఇనిషియేట్ చేసిందో దాన్ని టేకప్ చేస్తున్న తీరుని ఆమె తప్పుపడుతోంది. అది టేకప్ చేసినటువంటి ముఖ్యమంత్రిని తప్పుపడుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు ఎందుకు తప్పుపడుతున్నారంటే డైరెక్ట్ ఈ సాంగ్ వద్దు అని చెప్పలేక అది పెట్టే తీరుని తప్పుపడుతున్నారు. ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలనుకుంటుంది పార్టీ కాబట్టి. రఘు గంగిశెట్టి చెప్పినట్లుగా అయితే టీఆర్ఎస్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు అన్నట్టుగానే శ్రీకాంత్ అదే చెప్తున్నారు. శ్రీకాంత్ అదే చెప్తున్నారు. ఓటమిని మొదలుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఒక తెలంగాణ అందశ్రీ గారు రాసిన పాట, అది తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పాట. దాంతో నాలాంటి మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ పాటల ద్వారా తెలంగాణకు ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మనం ఈ పాటల ద్వారానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, ఆన్లైన్ గానీ ఆన్ రోడ్ లో గానీ. అలాంటి పాటలు పెడితే స్వాగతించాల్సి పోయి రాజ్యాంగంలో ఉన్నదా అంటే
అది ఎటు దారి తీస్తుంది, వీళ్ళు ఎటు మాట్లాడుతున్నారు? యా ధన్యవాదాలు తెలంగాణ ప్రజలు రమేష్ రెడ్డి గారు. లేరా? రమేష్ రెడ్డి గారు నేను మాట్లాడు. యా ప్లీజ్. ఈ పాటకి ఎంత పెద్ద చరిత్ర ఉందంటే అంటే నేను రఘు ఒక్క నిమిషం. నేను ఉండేది అంబర్పేట. నేను పొద్దున ఓయూకి వాకింగ్ పోతా. నేను అదే లా చదువుకున్నా అక్కడ. అందశ్రీ గారు నాకు కలిసేది, డైలీ వాకింగ్ లా కలిసేది. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ పాట కోసం ఎంత శ్రమించినా తెలుసా, నా రక్తాన్ని పెట్టినారా పోయి. దీనికోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా నేను వ్యతిరేకించిన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోటి పాడించాలనుకున్నారు, కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతా ఈ పాటని వాడాలనుకున్న టైంలో ఆయన అంతా వాడడానికి రెడీ అయినాడు. కానీ ఈ పాటని లాస్ట్లో ఆయన వాడినాడు. ఎందుకు తెలుసా, స్వరాష్ట్రము తెలంగాణ అని ఒక పదం ఉంది కదా, దాన్ని తీసేసి నేను వాడతా అన్నాడు. ఇదే ముక్క మన అందరికీ చెప్తే వాడవడు నా యొక్క పదాలని, నా తెలంగాణ పదాలను తీయడానికి. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ పాట పడదని చెప్పిండు. అంటే అంత రక్తాన్ని ఈ యొక్క దీని వెనక చాలా మేధోమదనం జరిగింది. ఈ పాట ఆచరణ రూపం రావడానికి, కార్యరూపం దాల్చడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. రామకృష్ణ గారు వాడారు ఇది. ఎంత లైన్ అన్న బ్యూటిఫుల్. అనునిత్యం నీ గానం అమ్మా నీవే మా ప్రాణం. ఎంత అంటే అమ్మలాగా మేము ఓన్ చేసుకున్నాం. ఎంత అద్భుతమైన లైన్స్ ఉన్నాయా. తరగనిది నీ త్యాగం, మరువనిది శ్రమయాగం. మాలాంటి యువకులకి ఆ టైంలో ఎంత స్ఫూర్తినిచ్చింది తెలుసా. అందశ్రీ గారు ఒక పశువుల కాపరి, ఆయన ఈ పాట రాసిండా అంటే ఈ యొక్క పశువుల కాపరి పట్టుకునేటువంటి ఆ పిల్లన గోవిలో కూడా కలం ఉంది. ఆయన పిలిచేది అభినవ కాళిదాస్ అని పిలిచేది. అదే అంటున్నా, ఆయన పట్టుకునేటువంటి ఆ పిల్లన గోవి ఉంది కదా, దాంట్లో ఒక కలం ఉన్నది. ఆ కలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రక్తానిది, ఈ అస్తిత్వానిది.